హాయ్ అందరికీ నమస్కారం. ఈరోజు ఎపిసోడ్లో తన ఫ్లాట్కి వచ్చినప్పుడు కరెంట్ లేకపోవడం వల్ల సరిగా చూసుకోలేదు. వెంటనే వెళ్ళి ఆ కవర్ అందుకొని చించి లెటరు చదవసాగింది. నైమిష కళ్ళు తడిదేరాయి. ఆ లెటర్ను చదివి భద్రంగా దాచింది. ఆమె కూర్చొని ఆలోచిస్తుంది. అక్క చనిపోయిందంటే నమ్మశక్యంగా లేదు. తనకు రాసిన ఈ రెండో లెటర్ ద్వారా తన చావుకు కారణాలేమిటో, కారకులు ఎవరో తెలిసింది. నైమిష కళ్ళు ధారపాతంగా వర్ణిస్తున్నాయి. పగ, ప్రతీకారం ఆమెలో బుసలు కొడుతుంది. తను పగ సాధించాలి. క్షణం కూడా ఆలస్యం చేయకూడదు. వెంటనే తన వస్తువులన్నీ అన్నింటినీ బ్యాగ్లో సర్దుకొని బయలుదేరింది. అప్పుడు సమయం తెల్లవారుజాము 3:30. ఆమె ఎవరిని నిద్రలేపి కంగారు పెట్టదలుచుకోలేదు. హైదరాబాద్ చేరుకున్న తర్వాత ఫోన్లో మాట్లాడొచ్చనుకుంది. బేగంపేట్ ఎయిర్పోర్ట్లో ఫ్లైట్ దిగి తన బ్యాగేజ్ కోసం చూడసాగింది. నైమిష క్షణం ఒక యుగంలా గడవసాగింది. ఫ్లైట్లో అప్పటిదాకా బుద్ధిగా కూర్చున్న ప్రయాణికులు లగేజీ రాగానే సహనాన్ని మర్చిపోయి ఒకరినొకరు తోసుకుంటూ ఎవరి లగేజ్ని వారు అందుకునే ప్రయత్నంలో ఉన్నారు. నైమిషకు బాగా అలసటగా ఉంది. తను విన్నదంతా అబద్ధమైతే బావుణ్ణు అనిపించింది ఆమెకు. ఆ గుంపులో ఊపిరాడడం లేదామెకి. ఓ మూలగా నిలబడి తన లగేజీ రాగానే బయటికొచ్చి ఓ ట్యాక్సీ ఎక్కింది. ట్యాక్సీ డక్కన్ కాంటినెంటల్ హోటల్ ముందుగా దూసుకుపోతుంది. కొద్ది దూరం వెళ్ళాక హుసేన్ సాగర్ ఒడ్డున ఉన్న కళ్ళు కాంపౌండ్ వద్ద ఓ ఊరేగింపు ఎదురయ్యింది. ముందో పోలీస్ వ్యాను, వెనుకో పోలీస్ వ్యాను, మధ్యలో ఎంతోమంది స్త్రీలు, పిల్లలు, పురుషులు కొత్త బట్టలు ధరించి బోనాల పండుగ జరుపుకుంటున్నారు. మేకపోతుల్ని, కోళ్ళని ఊరేగింపుగా తోలుకొని పోతున్నారు. నైమిష తనలోనే తాను గొనుక్కుంది. మాలవిక చనిపోలేదని ఎవడో తుంటరి కావాలనే ఫోన్ చేసి ఉంటే తాను బయలుదేరినట్లుగా. దూరంగా మైకులో ఒకరి మోదం, ఒకరికి భేదం, సకలము తెలిసిన నీకు వినోదం అంటూ మాయాబజార్లో మాధవపెద్ది పాడిన పాట వినిపిస్తూ ఉంది. ఎక్కడికెళ్ళాలండి అని చెప్పండి అని ట్యాక్సీ వాళ్ళ ప్రశ్న. చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కి పోని. మరో 10 నిమిషాల్లో చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో ఉంది నైమిష. ఇన్స్పెక్టర్ రఘువీర్ మధ్య వయస్కుడు. భీకరమైన ఆకృతిలో పొడవుగా దోమలపాలిట యముడిలా కనిపించే రఘువీర్ ఆమెను కూర్చోమన్నాడు. సారీ, సిటీలో బోనాల పండుగ సందర్భంగా బందోబస్తు ఏర్పాట్లో బిజీగా ఉన్నాను. మీ అక్క మాలవిక మీకో లెటర్ రాసి పెట్టింది అంటూ చిన్న కాగితం ఆమె చేతికిచ్చాడు. కాగితం మడతలు విప్పి నిశ్శబ్దంగా చదివింది నైమిష. నైమిష, జీవితంలో అన్నింటా ఓడిపోయిన నన్ను క్షమించు. నీ అక్క మాలవిక. ఒకే ఒక వాక్యంలో గజిబిజిగా ఉన్న సంతకంతో ఉన్న ఈ లెటర్ను తిరిగి ఇచ్చేసిన నైమిష మనసులో అనేకమైన సందేహాలు, 1,00,000 ప్రశ్నలు. ఇన్స్పెక్టర్ ముఖంలోకి చూసింది. అనుమానించదగ్గ చూపులేవి అతని ముఖంలో కనిపించలేదు. బహుశా ఇతడికి పూర్తి విషయం తెలిసి ఉండదు. ఒకవేళ తెలిసినా తన వద్దనున్న లెటర్ ఆధారంగా దోషుల్ని పట్టుకోవడం సాధ్యపడదు. మిస్టర్ రావ్, చిదంబరం, రమేష్, మిసెస్ లలితారావు అందర్నీ తనొక్కతే శిక్షించగలదా? చట్టం వీళ్లను తన పరిధిలో ఏమాత్రం శిక్షించగలదు? పదండి వెళ్దాం అన్నారు ఇన్స్పెక్టర్. జీపిలో గాంధీ హాస్పిటల్కు వెళ్లారు. మార్చరీ రూమ్లో మాలవిక డెడ్ బాడీ ఉంది. దుఃఖం ఆపుకోలేకపోయింది. నైమిష మౌనంగా రోధించసాగింది. నీ చావుకి కారకురాలైన వారిని సర్వనాశనం చేస్తానక్క. తల్లివి, తండ్రివి, సర్వస్వం నువ్వే అయ్యి నువ్వు కాలిపోతూ క్షణం నా క్షేమమే ఆశిస్తూ నన్ను పెద్ద చేసిన నీకీ దుర్వావస్థ కల్పించిన వాళ్లను క్షమించను మనసులోనే ప్రతిజ్ఞ చేసింది నైమిష. ఇన్స్పెక్టర్ డాక్టర్తో మాట్లాడుతున్నాడు. మేడం, అటాప్సీ జరిపిన తర్వాతనే శవాన్ని మీకు హ్యాండ్ ఓవర్ చేస్తాము. ఇలాంటి కేసుల్లో అటాప్సీ తప్పనిసరిగా జరపాలి అన్నాడు డాక్టర్. అలాగే కానివ్వండి అని చెప్పింది నైమిష. ఆ రోజు సాయంత్రమే కాచిగూడలోని ఎలక్ట్రిక్ శ్మశాన వాటికలో మాలవిక అంత్యక్రియలకు ఏర్పాట్లు చేసింది. నైమిష అంత్యక్రియలు పూర్తి కాగానే మాలవిక గదిలోకి వచ్చింది. నైమిష ఆ రాత్రి అక్కడే గడపాలని ఆమె ఆలోచన. ఆ గదినంతా పరిశీలించి చూసింది. తాను రాసిన లెటర్స్ తప్ప మరేమీ కనిపించలేదు.
మాలవిక చివరిసారిగా రాసిన లెటర్ను మరోసారి చదువుకుంది నైమిష. ఆమె గుప్పెట్లు బిగుసుకుపోయాయి. మిస్టర్ రావ్, చిదంబరం, రమేష్, మిసెస్ లలితారావు, వీళ్ళందరినీ తప్పనిసరిగా శిక్షించాలి. తను ఎవరో తలుపు తడుతున్నారు. దిగ్గున లేచింది నైమిష. తలుపు తీసింది. ఓ 30 ఏళ్ల వ్యక్తి 3 ఏళ్ల బాబును ఎత్తుకొని నిలబడి ఉన్నాడు. అతడి ముఖం దైన్యంగా ఉంది. నా పేరు శేఖర్. మాలవిక, మృణాలిని ఇద్దరు మంచి ఫ్రెండ్స్ అన్నాడు. నైమిషకు చప్పున జ్ఞాప్తి వచ్చింది. అతడు మృణాలిని భర్త అని. రండి లోపలకు అంది. శేఖర్ లోపలికి వచ్చి బాబును ఒళ్ళో పడుకోబెట్టుకున్నాడు. జరిగిన ఘోరం మీకు తెలిసే ఉంటుంది. ఇదంతా ఆ చిదంబరం గాడి దుర్మార్గరాలు. సూపర్ బజార్ అడ్డు పెట్టుకొని వాళ్ళు చేసే ఘోరాలు మోసాలు ఎన్నెన్నో. వాళ్ళని అరికట్టే వాళ్లే లేకపోయారు అన్నాడు. నేనా? చిదంబరం అంతు తేలుస్తాను నిశ్చయంగా చెప్పింది నైమిష. ఆడదానివి, ఒంటరిదానివి, డబ్బు బలంతో మదించిన వాళ్ళని నువ్వేం చేయగలవు? నిస్పృహగా అన్నాడు శేఖర్. ఈ రోజు నుంచే ఆడదాన్ననే విషయాన్ని మర్చిపోతున్నాను శేఖర్ గారు. పగ, ప్రతీకారం, ఈ రెండే నా జీవిత లక్ష్యాలు. నేను బతుకుతున్నది, ఊపిరి పీలుస్తున్నది, చేసే ప్రతి పని కూడా పగ తీర్చుకోవడం కోసం, ప్రతీకారం నెరవేర్చుకోవడం కోసం. చిదంబరం గురించి మీకేమైనా తెలిస్తే చెప్పండి అంది నైమిష. ఆమె ఆవేశంతో ఊగిపోతుంది. జీడిమెట్లలోని అతని ఫ్యాక్టరీలలో బోలెడంత కస్తూరి ఉన్నదని విన్నాను. అంతేకాదు వ్యాపారం ముసుగులో స్మగ్లింగ్ చేయటం, ఓపియం, హెరాయిన్ లాంటి మత్తు పదార్థాలని రహస్యంగా పంపిణీ చేయించడం లాంటివి చేస్తూ ఉంటాడా చిదంబరం? రహస్యం చెబుతున్నట్లుగా చెప్పాడు శేఖర్. శేఖర్ చెబుతున్న ప్రతి మాటని తన జ్ఞాపకాల పొరల్లో నిక్షిప్తం చేసుకుంటుంది నిశ్శబ్దంగా. థ్యాంక్ యూ శేఖర్, రేపటి నుంచే రంగంలోకి దిగుతాను. వద్దు నైమిష గారు, తెలిసి పులి నోట్లో తలపెట్టడం అంత శ్రేయస్కరం కాదు. నా మాట వినండి ప్లీజ్. ఆఖరిసారిగా మీ క్షేమం కోరి చెబుతున్నాను. మాలవిక మనసా వాచ మీ క్షేమాన్ని, మీరు సంతోషంగా ఉండాలనే కోరుకుంది. కానీ మీరు కష్టాల పాలవడం ఆమెకి ఇష్టం ఉండదు. రేపు మీకేమైనా జరిగితే మాలవిక ఆత్మ శాంతించదు. ప్లీజ్ నా మాట వినండి బ్రతిమాలుతున్నట్లుగా చెప్పాడు శేఖర్. నన్ను ఆలోచించుకోనివ్వండి. నా మనసుకు నచ్చిన మార్గం నుండి నన్నెవ్వరూ తప్పించలేరు. ప్లీజ్ ఇక మీరు వెళ్ళిరండి. శేఖర్ బాబుని భుజాలపై పడుకోబెట్టుకొని నెమ్మదిగా లేచాడు. మీకెప్పుడైనా ఏదైనా అవసరం వస్తే నన్ను జ్ఞాపకం పెట్టుకోండి. మరి వస్తా అంటూ బయటకు నడిచిన శేఖర్ ఆ చీకటిలో అదృశ్యమయ్యాడు. మరుసటి రోజు ఆ ఇంటిని ఖాళీ చేసింది నైమిష. మాలవిక జ్ఞాపకాలు వెంటాడుతున్న ఆ ఇంటిలో మరో క్షణం కూడా గడపలేకపోయిందామె. తన సామానంతా హోటల్లోకి మార్చింది. ఒంటరిగా గది తీసుకుంటున్న నైమిషాను అనుమానంగా చూస్తున్న హోటల్ రిసెప్షన్ క్లర్క్కి అడ్వాన్స్ పే చేసింది నైమిష. రూమ్లోకి వెళ్తూనే డెహ్రాడూన్లోని యూనివర్సల్ బ్యాంకుకు ఫోన్ చేసి చైర్మన్ పాయ్కి విషయాన్ని వివరించి సెలవు కావాలని కోరింది. చైర్మన్ పాయ్ సారీ చెప్పారు. కానీ కంప్యూటర్ దగ్గర పర్ఫెక్ట్గా పనిచేసే వాళ్ళెవరూ లేకపోవడంతో వీలైనంత త్వరగా ఆమెను డ్యూటీలో జాయిన్ కమ్మని చెప్పారు పాయ్. అలాగే సార్, ఈ కాల్ని ప్రతాప్కి డైవర్ట్ చేస్తారా అని పొలైట్గా అడిగింది నైమిష. ఒక సెకండ్ లైన్లో ఉండమని చెప్పి కాల్ని ప్రతాప్కి డైవర్ట్ చేశాడు పాయ్. హలో నైమిష, ఎలా ఉంది మీ అక్కకు? ప్రతాప్ ఆందోళనగా అడుగుతున్నాడు. సారీ ప్రతాప్, ఆమె చనిపోయింది. మరి నువ్వెక్కడ ఉన్నావు? హైదరాబాద్లోనే ఉన్నాను. ఏంటి నీ గొంతు అదోలా ఉంది? ఏదైనా ప్రాబ్లం ఉంటే చెప్పు. పోనీ నేను హైదరాబాద్ రానా అని ఆప్యాయతగా అడిగాడు ప్రతాప్. ఆమెకు జరిగిందంతా ప్రతాప్కి చెప్పుకోవాలని ఉంది. అతడి ఓదార్పుని, సానుభూతిని పొందాలని ఉంది. కానీ ఇది తన సమస్య. తన సమస్య పరిష్కారానికి ప్రతాప్ని ఎందుకు రిస్క్ ఇవ్వాలి? మరేం పర్వాలేదు ప్రతాప్, 2 రోజుల్లో అక్కడికి వచ్చేస్తాను. ఓకే నైమిష. ఓకే అని ఆమె ఫోన్ పెట్టేసింది. బెడ్లో కూర్చొని ఆలోచించసాగింది. ఎలాగైనా సరే ఆ చిదంబరాన్ని అంతం చెయ్యాలి. ఓ నిశ్చయానికి వచ్చినట్లుగా
లేచింది నైమిష. టైం చూసుకుంది. 2 గంటలు కావస్తుంది. వెంటనే హోటల్ బయటికి వచ్చి ఆటో ఎక్కింది. మొజంజాహి మార్కెట్కి వెళ్ళింది. మార్కెట్లో కత్తులు అమ్మే ఓ దుకాణం వద్దకు వెళ్ళింది. ఓ బటన్ నైఫ్ కొని తన వ్యాలెట్లో వేసుకుంది. షాపువాడు అడ్రస్ అడిగాడు. ఎందుకు అని అడిగింది నైమిష. అవి పోలీస్ కమిషనర్ గారి ఉత్తర్వులు. ఎవరెవరు కత్తులు కొంటారో వాళ్ళ అడ్రస్, సంతకం తప్పనిసరిగా ఈ రిజిస్టర్లో ఉంచాలట. ఇదేం కొత్త రూలో అంటూ పోలీస్ కమిషన్ని 7 తరాల దాకా తిట్టాడు ఆ షాపువాడు. నైమిష మారు మాట్లాడకుండా రిజిస్టర్లో పేరు వ్రాసి సంతకం చేసింది. మంచిది, వెళ్ళండమ్మా అన్నాడు షాప్వాడు. ఆమె వెళ్ళిన తర్వాత రిజిస్టర్లో ఆమె రాసిన అడ్రస్ను పరికించి చూశాడు. హేమలత 22F బాగ్ లింగంపల్లి అని సంతకం ఉన్నాయి. నైమిష సరాసరి జీడిమెట్లకు బయలుదేరింది. ఆటోలో కోటికి వెళ్ళి అక్కడి నుంచి జీడిమెట్లకు బస్లో వెళ్ళింది. జీడిమెట్లు చేరుతూనే టైం చూసుకుంది. సాయంత్రం 4 గంటలవుతుంది. గేట్ కాస్మెటిక్స్ కంపెనీ వాళ్ళ ఆఫీస్ని వాకప్ చేసుకుంటూ ఆ పాత భవనం ఆవరణంలోకి ప్రవేశించింది నైమిష. జనవాసానికి దూరంగా ఒంటరిగా ఉన్న ఆ భవంతిలో కాపలా వాళ్ళు ఎవరూ కనిపించలేదు. ఆ ఇంటి కిటికీల నుంచి కనిపిస్తున్న తిరుగుతున్న ఫ్యాన్స్, వెలుగుతున్న ట్యూబ్లైట్స్ మూలంగా ఇంటిలో ఎవరో ఉన్నారనిపిస్తుంది. అదే ఆవరణలో గుబురుగా పెరిగిన క్రోటన్ మొక్కల పొదలో ఓ మూల ఒదిగి కూర్చుంది నైమిష. చీకటి పడే వరకు ఆగడం మంచిదనిపించింది. ఆ గుబురులలోనే కూర్చొని ఆ భవంతి ప్లాన్ గురించి ఊహించసాగింది. తాను చిదంబరాన్ని కలుసుకొని మాలవికకు చేసిన అన్యాయానికి క్షమార్పణ చెప్పమంటుంది. మృణాలినికి రావాల్సిన ఆఫీస్ డబ్బుని వెంటనే శేఖర్కి ఇవ్వమంటుంది. వాడు కాళ్ళబేరానికి వస్తాడా సరే, లేకపోతే వ్యాలెట్లోనున్న బటన్ నైఫ్తో వాణ్ణి బెదిరించైనా సరే వాణ్ణి కాళ్ళబేరానికి నొప్పిస్తుంది. తనతో పాటు ప్రతాప్ కూడా ఉంటే బావుండు అనుకుంది నైమిష. భవంతి తలుపు తెరుచుకుంది. క్రోటన్ మొక్కల మధ్య నిశ్శబ్దంగా కూర్చుండిపోయింది నైమిష. 22 ఏళ్లున్న ఓ యువకుడు ఆల్నేషియన్ డాగ్ను వెంటబెట్టుకొని వస్తున్నాడు. అతడు గేటు పూర్తిగా దాటిందాకా అలానే కూర్చుండిపోయింది. అప్పుడే చీకట్లు ముసురుకోసాగాయి. నైమిష నెమ్మదిగా లేచి భవంతి ద్వారం వద్దకు వెళ్ళింది. తలుపు పక్కనే ఉన్న బెల్ను నొక్కింది. 2 నిమిషాలు గడిచాయి. ఎలాంటి రెస్పాన్స్ రాలేదు. మరో 2 నిమిషాలు గడిచిన తర్వాత మరోసారి బెల్లు నొక్కిందామె. సడన్గా లైట్లు వెలిగాయి. నైటీలో ఉన్న ఓ వ్యక్తి వచ్చి తలుపు తీశాడు. ఫారెన్ సెంటు వాసన అతడి శరీరం నుంచి ఘాటుగా వస్తుంది. చిదంబరం గారున్నారా అడిగిందామె. రొట్టె విరిగి నేతిలో పడటం అంటే ఏమిటో ఇప్పుడు అర్థమయ్యింది మనసులో అనుకుంటూ, నేనే చిదంబరాన్ని, రండి లోపలికి అన్నాడు. నైమిష మౌనంగా లోపలికి నడిచింది. దొంగ చూపులు చూస్తూ తలుపు గడియ వేశాడు. ఏవేవో ఊహించుకుంటూ చిదంబరం. నైమిష ఇవేమీ పట్టించుకునే స్థితిలో లేదు. చిదంబరం వచ్చి సోఫాలో కూర్చున్నాడు. నేను మాలవిక చెల్లెల్ని, నా పేరు నైమిష. అర్థం కానట్లు చూశాడు చిదంబరం. తర్వాత ఏదో జ్ఞాపకం వచ్చినట్లు నటిస్తూ, మాలవిక సిస్టర్వా, అరరే పాపం అంటూ సానుభూతి కురిపించసాగాడు. వీడెవడో మంచి కళాకారుడిలానే ఉన్నాడే అని మనసులోనే అనుకుందామే. అతడి ముఖంలో తప్పు చేశాననే భావం కానీ మరేలాంటి విషాదం కానీ పొడచూడలేదు. నైమిష డైరెక్ట్గా ఎదుర్కోవాలనుకుంది. మా అక్క మరణానికి కారణం నువ్వేనని తెలుసు నాకు. ఓ క్షణం ఉలిక్కిపడ్డా వెంటనే తిరిగి సర్దుకొని రిలాక్స్గా కూర్చుంటూ, అయితే ఏంటి? నిర్లక్ష్యంగా తన కాళ్ళను టీపై మీద పెట్టాడు చిదంబరం. చిదంబరం చాచిన కాళ్ళు దరిదాపుగా నైమిషాన్ని తాకుతున్నట్లుగా ఉన్నాయి. ఎంత పొగరు వీడికి మనసులోనే అనుకుంది నైమిష. వెంటనే వ్యాలెట్లోని బటన్ నైఫ్ను తీసింది. మిస్టర్ చిదంబరం, నీకు ఓ అవకాశం ఇస్తున్నా. నువ్వు చేసిన తప్పులన్నిటినీ ఒప్పేసుకో. నీకు తక్కువ శిక్ష పడేట్లు చూస్తాను అంది అమాయకంగా. చిదంబరం ఎగతాళిగా నవ్వాడు. నీ అవ్వ, కోపంలో కూడా ఎంత అందంగా ఉన్నావే అని పగలబడి నవ్వుతూ అన్నాడు. సరే, తప్పులు ఒప్పేసుకుంటే నువ్వు నా పక్కలో పడుకుంటావేంటే? తన జోకు తనే నవ్వుకోసాగాడు. నీ ప్రాణం తీస్తారా రాస్కెల్ అంటూ
చివాలున లేచింది నైమిష. బటర్ నైఫ్ తీసుకొని అతడి మీదికి రాబోయింది. ఆగు అన్నాడు చిదంబరం. నైమిష ఆగింది. అతడు గ్లాసులోకి నిండుగా ద్రవాన్ని వంపుకున్నాడు. నెమ్మదిగా సిప్ చేస్తూ కూర్చో అన్నాడు. కానీ నైమిష కూర్చోలేదు. నిన్ను చంపేస్తా అని ముందుకు కదిలింది నైమిష. నువ్వు హత్యలు కూడా చేస్తావా? భలే తమాషాగా ఉందే అని నెమ్మదిగా ఆమె వైపు నడిచాడు చిదంబరం. అతడి ముఖంలో ఆందోళన కానీ భయం కానీ మొచ్చుకైనా కనబడలేదు నైమిషాకు. గ్లాస్లో ఉన్న ఆల్కహాల్ను సడన్గా ఆమె ముఖంపైకి విసురుగా చల్లాడు చిదంబరం. నైమిష కళ్ళు బగ్గుమన్నాయి. మరో క్షణం ఆమె చేతిలోని కత్తిని గుంజేశాడు. భలే దానివే నువ్వు. మీ అక్క ఎప్పుడు చెప్పలేదేమే నాకు రసగుల్ల లాంటి చెల్లెలుందని అని నైమిషాన్ని గట్టిగా పట్టుకొని చేతుల్ని మెలిపెట్టి తిప్పుతూ గోడకు అదిమిపెట్టి నొక్కసాగాడు. నైమిషాకి కళ్ళు బైర్లు కమ్మాయి. మనసులో భయం ప్రవేశించింది. తన శక్తి కొద్దీ ప్రతిఘటించసాగింది. ఏంటి, నీలాంటి పొగరుబోతు ఆడాలంటే నాకిష్టమని మీ అక్కగాని చెప్పిందా ఏంటి? ఆమె శరీరాన్ని గోడకు గట్టిగా అదుముతూ అన్నాడు చిదంబరం. అబ్బో, నన్నే మ్యాటర్స్ చేద్దామని వచ్చావు కదూ, నిన్నెలా చేస్తానో చూడు అంటూ నడుము దగ్గర సడన్గా గుంజాడు. ఆమె కట్టుకున్న చీర ఒక్క ఊపుతో జారిపోయింది. ఓహో, ఏం వంపులు, ఏం సొంపులు, నిజంగా నీలాంటి ఆడదాని కోసమే చూస్తున్నా అని నైమిష తన శక్తినంతా కూడదీసుకుంటుంది. కానీ ఏం ప్రయోజనం కనిపించడం లేదు. నన్ను వెళ్ళని అని హీన స్వరంతో పలికింది నైమిష. చిదంబరం బిగ్గరగా నవ్వుతూ ఒకే ఊపుతో ఆమె ఒంటి మీదున్న జాకెట్ని సించేశాడు. ఇంతవరకెప్పుడు సరైన మొగాడు దొరకనట్లు లేదు, చూపిస్తానుండు అని గోడ మీది నుంచి నేల మీదికి జార్చాడామెను. ఆ జారడంలో ముందుగా నైమిష కిందకు దొర్లింది. ఆమెను ఆక్రమించుకునే ప్రయత్నంలో నున్న చిదంబరం పొత్తి కడుపుపై బలంగా తన్నింది నైమిష. అమ్మా అంటూ విరుచుకపడ్డాడు చిదంబరం. మెరుపులా లేచి కింద పడి ఉన్న బటర్ నైఫ్ని చటుక్కున చేతిలోకి తీసుకొని కళ్ళు మూసుకొని ఒకే ఒక పోటు పొడిచింది నైమిష. చిదంబరం ఆర్తనాదం చేస్తూ కూలబడిపోయాడు. భయంతో బిగుసుకుపోయింది నైమిష. తాను హత్య చేసిందా అని నిశ్చేష్టురాలై అలాగే నిలబడిపోయింది. ప్లీజ్ డాక్టర్కి ఫోన్ చెయ్యి, నువ్వు చెప్పినట్లే తప్పులన్నీ ఒప్పుకుంటున్నా. అతడి డొక్క నుంచి రక్తం ధారగా కారసాగింది. నెత్తురొడుతున్న చేతులతో దండం పెడుతూ అడగసాగాడు చిదంబరం. నన్ను క్షమించు, నేను చనిపోతే నువ్వు కూడా చిక్కుల్లో పడతావు, అంబులెన్స్కి ఫోన్ చెయ్యి. ఆవేశంలో పొడవటమైతే పొడిచింది కానీ తీరా రక్తాన్ని చూసేసరికి భయంతో వణికిపోయింది నైమిష. ఆ టెన్షన్లో నిర్ణయం తీసుకునే స్థైర్యాన్ని కూడా కోల్పోయింది. నెంబర్ ప్లీజ్ అడిగింది నైమిష ఆందోళనగా. 101 ప్లీజ్ త్వరగా ఫోన్ చెయ్యి అని క్రమంగా అతని గొంతు క్షీణించిపోతుంది. ఆవేశంతో రెచ్చిపోయి పొడిచిన తర్వాత క్షణం ఓ నిండు ప్రాణాన్ని బలి తీసుకున్నానా అన్న ఫీలింగ్ ఆమెను బాధ పెట్టింది. వెంటనే ఫోన్ చేసి అడ్రస్ చెప్పి అంబులెన్స్ను త్వరగా పంపమంది. ఇక్కడో హత్య జరిగిందని, అతనింకా బ్రతికే ఉన్నాడని, అంబులెన్స్ పంపితే అతడు కోలుకోగలుగుతాడని చెప్పడంతో అంబులెన్స్ వెంటనే బయలుదేరింది. చిదంబరంతో చెప్పి ఆ మరుక్షణం నైమిష బయటకు దూసుకుపోయింది. చీర కొంగును భుజాల నిండుగా కప్పుకొని వడివడిగా నడవసాగింది. వీధిలో పరిగెత్తితే అందరికీ అనుమానం కలిగే ఆస్కారం ఉంది. దూరంగా ఓ టాక్సీ ఆగి ఉంది. ఆమె వెంటనే టాక్సీలో కూర్చొని ఎయిర్పోర్ట్కి పోనీయమంది. నైమిష కళ్ళు మూసుకొని ఆలోచింపసాగింది. ఒకవేళ అంబులెన్స్ ఆలస్యమై ఈలోపు చిదంబరం మరణిస్తే, తను పోలీసులకు పట్టుబడితే కత్తుల దుకాణం వాడు తనను గుర్తుపడతాడు. ఆమె ఆలోచనలన్నీ భగ్నం చేస్తూ ఓ అంబులెన్స్ వాయువేగంతో ఆ భవంతి వైపు పరిగెత్తడం గమనించింది నైమిష. ఆమె కొద్దిగా కుదుటపడింది. వ్యాలెట్లోని చిన్న అద్దాన్ని చేతిలోకి తీసుకొని చెదిరిపోయిన తన కురుల్ని సర్దుకుంది. జాకెట్ పైనున్న చిరుగులు కనిపించకుండా చీర కొంగును జాగ్రత్తగా కప్పుకుంది. ప్రతాప్ తోడుగా ఉంటే బాగుండేది అని మనసులోనే అనుకుంది. టాక్సీ బేగంపేట ఎయిర్పోర్ట్కు చేరుకుంది. ఆమెకు ఒక్క రోజులో జరిగిన ఆ పరిణామం చికాకు కల్పించింది. విశ్రాంతిగా ఓ 4 గంటలు నిద్రపోగలిగితే చాలనిపించింది. హోటల్ రూమ్ తీసుకోవడం,
కత్తుల దుకాణంలో కత్తులు కొనడం, చిదంబరాన్ని హత్య చేయడం, మళ్ళీ ఢిల్లీ ప్రయాణం. ఆమె చకచకా కౌంటర్ వైపు నడిచింది. అందరూ తననే పరిశీలించి చూస్తున్నట్టుగా అనిపించింది నైమిషాకి. ఎయిర్ బస్ 539 ఢిల్లీకి ఓ టికెట్ అంది. కౌంటర్లోనున్న వ్యక్తి ఆమెను చూసి, మొత్తం 705 రూపాయలు ఇవ్వండి, మరో 20 నిమిషాలలో ఫ్లైట్ ఉంది అన్నాడు టికెట్ను ఆమె చేతికిస్తూ. ఊపిరి తీసుకుంది నైమిష. ఈ పాటికి అంబులెన్స్ చిదంబరాన్ని హాస్పిటల్కి తీసుకెళ్ళి ఉంటుంది. అతడు ఈసారికి కోలుకొనే ఉంటాడు. మళ్ళీ హైదరాబాద్ ప్రతాప్ తోటే కలిసి రావాలి. ఇలా ఒంటరిగా మాత్రం చస్తే రాకూడదు అనుకుంది నైమిష. ఎయిర్పోర్ట్లో అనౌన్స్మెంట్ మొదలయ్యింది. ఢిల్లీకి వెళ్లే ప్రయాణికులు సెక్యూరిటీ గేట్ నుంచి లాంజ్లోకి వెళ్ళాలని, లగేజ్ కౌంటర్ వద్ద తన వ్యాలెట్తో లగేజ్ స్లిప్ని ట్యాగ్ చేయించి బోర్డింగ్ పాస్ తీసుకొని సెక్యూరిటీ గేట్ వైపు నడవసాగింది నైమిష. ఇంతలో హఠాత్తుగా ఆమెకు ఇరువైపులా 2 పోలీసులు యూనిఫామ్లో ప్రత్యక్షమయ్యారు. నైమిష అంటే నువ్వే కదూ అన్నాడో పోలీస్. అవును, ఎందుకు అని ధైర్యాన్ని దిక్కబట్టుకుంటూ ప్రశ్నించింది. నిన్ను అరెస్టు చేస్తున్నాము అన్నాడో పోలీస్. ఆమె గుండె ఒక్క క్షణం సేపు కొట్టుకోవడం మానేసింది. క్షణాలలో ఆమె చేతికి అరదండాలు తగిలించబడ్డాయి. ఎయిర్పోర్ట్లోని ప్రయాణికులంతా ఆమె వైపు ఆశ్చర్యంగా చూస్తూ ఉండగా పోలీసులు ఆమెను నడిపించుకుంటూ ఎయిర్పోర్ట్ బయటకు తీసుకొని వచ్చి పోలీస్ వ్యాన్లో కూర్చోబెట్టారు. ప్రయాణికులు, పోర్టర్లు, ఇంకా పనుల మీద వచ్చిన జనం అంతా చూస్తూ ఉండగా బ్లూ కలర్ వ్యాన్లో ఆమెను ఎక్కించారు. వ్యాన్ వెనక్కి బాగాన 2 ఆడ పోలీసులు కాపలా కాస్తుండగా తన ముఖాన్ని దాచుకుంటూ కూర్చుంది నైమిష. ఎంత చిత్రం! హత్య చేసి పారిపోతుంటే పట్టుకున్నారట. గుంపులుగా చేరిన జనం చెప్పుకోసాగారు. తానిప్పుడు హంతకురాలు. తన ముఖం ప్రతాప్కు ఎలా చూపించాలి? తనను కోర్టులో ఎప్పుడు ప్రవేశపెడతారు? చిదంబరం చచ్చే ఉంటాడు. తనిప్పుడు అతన్ని ఎలా చంపింది కోర్టులా చెప్పాలేమో ఆలోచిస్తుంది నైమిష. వ్యాను ఓ పోలీస్ స్టేషన్ ముందాగింది. అది ఇవాళో రేపో కూలిపోతుందా అన్నట్లుగా ఉంది. ఆడ పోలీసులు నైమిషాని విడిపించుకుంటూ సార్జెంట్ వద్దకు తీసుకెళ్లారు. నైమిష అవమానంతో కుచించుకుపోయింది. తను చేసింది తప్పు. ఆ తప్పుని తెలివిగా చేసుంటే దుష్ట శిక్షణ జరిగేది. కేవలం ఆవేశంతో అనాలోచితంగా చేసి దొరికిపోయింది. అయినా తన తెలివి తక్కువ కానీ తన అక్కను దారుణంగా చంపినవాడి దగ్గరికి వెళ్ళి తప్పు ఒప్పుకోమనటం అంత ఫూలిష్నెస్ మరొకటి లేదు. తెలివిగా ఉచ్చు బిగించాల్సిన తను అవివేకంగా వ్యవహరించింది. ఇప్పుడిక తనకు శిక్ష పడక తప్పదు. ఆలోచనతో ఆమె మెదడు మొద్దుబారిపోయింది. సార్జెంట్ జీ, రాసుకోండి. అమ్మాయి పేరు నైమిష. జీడిమెట్లలో చిదంబరం అనే పారిశ్రామికవేత్తను హత్య చేసి విమానంలో ఢిల్లీకి పారిపోతూ ఉండగా ఈమెని పట్టుకున్నాం. సరే, ముందు అరదండాలు విప్పండి అన్నారు సార్జెంట్. నైమిష చేతులకున్న సంఖ్యలు తొలగింపబడ్డాయి. నేను చంపాలని చంపలేదు. యాక్సిడెంటల్గా చనిపోయాడతను. అసలేం జరిగిందంటే అతడు నన్ను రేప్ చేయబోయాడు. ఆతృతగా ఆర్దిస్తూ చెప్పసాగింది నైమిష. సార్జెంటు విసుక్కున్నాడు. ప్రతి అడ్డమైన వాళ్ళు ఇలాగే చెబుతారు. ముందు నేను అడిగింది చెప్పు అన్నాడు. నైమిష నిశ్శబ్దంగా అతడి వైపు చూసింది. నీ పేరు నైమిష కదూ? సార్జెంట్ ప్రశ్నించాడు. అవును. అయితే ఈవిడ్ని లాకప్లోకి తొయ్యండి. యమధర్మరాజుల ఆజ్ఞ జారీ చేశాడు సార్జెంట్. అరెస్టు చేయబోయే ముందు చట్టప్రకారం నేను టెలిఫోన్ కాల్ చేయవచ్చు కదూ? ధైర్యం కూడా తీసుకొని అడిగింది. రూల్స్ బాగా తెలుసు రోయ్, ఇలా జైలుకు రావడం ఎన్నోసారి అని సార్జెంటు వాగాడు నైమిష వంపుల వైపు ఓరగా చూస్తూ. నేనెప్పుడు జైలుకు రాలేదు. సరే, ఒక్క ఫోన్ చేసుకో, 3 నిమిషాల్లో అయిపోవాలి, తెలిసిందా అని అన్నారు. ఆమె ఫోన్ తీసుకుంది. శేఖర్కి ఫోన్ చెయ్యాలనుకుంది. కానీ ఎంతసేపు ఆలోచించినా నెంబర్ జ్ఞాపకం రాలేదు. మృణాలిని బ్రతికున్నప్పుడు తమ ఇంటి పక్కనున్న ఫోన్ నెంబర్ ఇచ్చింది. జ్ఞాపకం తెచ్చుకోవడానికి విశ్వ ప్రయత్నం చేసింది నైమిష. 61676. ఫోన్ రింగ్ అవుతుందే కానీ ఎవరూ లిఫ్ట్ చేయడం లేదు. శేఖర్కు మెసేజ్ చెప్తే అతడు ప్రతాప్ని పిలిపిస్తాడని ఆమె ఆశ. కానీ లాభం లేకపోయింది. టైం అయిపోయింది. ఇంకా ఫోన్ పెట్టాయి అని అసహనంగా అరిచాడు సార్జెంట్. ఓ ఆడపోలీస్ వచ్చి ఆమెను మరో గదిలోకి తీసుకెళ్ళింది.
నైమిషా ఫోటో వేలిముద్రలు తీసుకోబడ్డాయి. తర్వాత ఆమెను ఓ సెల్లులోకి పంపించారు. రేపు ఉదయం విచారణ ఉంటుంది. నువ్వు చెప్పుకునేదేమైనా ఉంటే అప్పుడు చెప్పుకో అంటూ ఆ పోలీస్ సెల్కు తాళం వేసింది. ఒక్కసారిగా అధం పాతాళానికి తోయపడినట్లు అనిపించింది. పెచ్చులూడిపోయి కూలిపోవటంగా సిద్ధంగా ఆ సెల్ గోడల మధ్య ఉన్న రాతి అరుగుపై కూర్చుంది. 2 మోకాళ్ళు పైకి మడిచి తలవాల్చింది నిస్థానంగా. ఎంత తెలివి తక్కువగా వ్యవహరించింది. తన అక్క చేసిందే తను చేసింది. అక్క ఆవేశంలో బయటపడ్డ మూలంగానే ఉచ్చు బిగించారు. ఎండి డబ్బు తీసుకొని దాన్ని మృణాల్ని మీదకు నెట్టిందని రహస్యంగా పోలీస్ కంప్లైంట్ ఇచ్చి ఉంటే బాగుండేది. కనీసం తన వైపు వాదనకు ఒక్క ఆధారం కూడా లేకుండా బయటపడింది. చివరకు తాను అదే చేసింది. ఆమె ఆలోచనలు ఒకే చోట స్తంభించిపోయాయి. అణువణువున నిస్తబ్దత. ఇదండి ఈరోజు ఎపిసోడ్. ఈ ఎపిసోడ్ మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. ఇక రేపటి ఎపిసోడ్లో చిదంబరం చనిపోయాడా, బ్రతికున్నాడా, ఏమవుతుందో చూద్దాం. ఈ ఎపిసోడ్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.